ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో ఏళ్ల అంబిషన్ కదా. యుఎస్ లో తొలిసారిగా అడుగు పెట్టిన వెంటనే హౌ డిడ్ యూ ఫీల్? మంచిగా అనిపించింది. అంటే యుఎస్ లో అది వెళ్ళడానికి కూడా చాలా కష్టాలు. మళ్ళీ మేము 9 o'clock ఫ్లైట్ ఉండే మా ఊరు అబర్డీన్ నుంచి. 7 o'clock అంతా మేమంతా రెడీ అయిపోయి సూట్ కేసులు కింద తెచ్చేసి ట్యాక్సీ కోసం వెయిటింగ్. అంతే, ట్యాక్సీ వస్తుందని చెప్పేసి మెసేజ్ వచ్చింది. ఎంబటే సెకండ్ మెసేజ్ వచ్చింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని. అయ్యా, నేను సిడ్నీ వెళ్ళేటప్పుడు కూడా అట్లే అయింది, ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సో అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఎయిర్వేస్ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేయించుకున్నాము. మళ్ళీ మా ఫ్రెండ్ తోటి కార్ ఎక్కి ఒక 3 hours డ్రైవ్ చేసి వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాం. సో న్యూయార్క్లో దిగాం ఫస్ట్. అంటే కొంచెం సర్రియల్ ఎక్స్పీరియన్స్. మనం ఒక 30 years నుంచి మా నాన్న చెప్తా ఉన్నాడు, మనం ఒక 18 years నుంచి మనకు రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అట్లా అనుకుంటా ఇట్ వాస్ స్లైట్లీ ఎమోషనల్ మూమెంట్. అంటే ఎందుకు అమెరికా మాత్రమే వెళ్ళాలని మీ నాన్నగారి పంతమో, పట్టుదలో, కలో? అది అంటే మా నాయన అంటే ఆయన స్కూల్కి వెళ్ళలేదు, చదువుకోలేదు. మేము ఊర్లో పెరిగినాం. ఊర్లలో ఎట్లుంటుంది ఏమనంటే అమెరికా, అంతే. మాకు అమెరికా ఒకటే తెలుసు, వేరే దేశాలు ఏం తెలియదు. మహా అంటే లండన్, అంతే. ఇప్పుడు ఇవాళ రేపట్లో సరే ఈ సోషల్ మీడియా, ఈ టీవీ ఛానల్స్ ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి మిగతా కంట్రీస్ గురించి మేము చిన్నగా ఉన్నప్పుడు అంతా అమెరికానే. మాకు మా పెద్దనాన్న కొడుకు ఆయన ఉంటుండే, ఆయన అమెరికా పోతాడు అని చెప్పేసి మేమంతా ఆయన ఎక్కడికి వచ్చినా కానీ ఒక రేంజ్లో చూసేవాళ్ళం. పోయినాడా ఆయన చెప్తే ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు ఈ లెక్కన మీ ఖాందాన్లో కానీ మీ ఊర్లో కానీ బాగా నజర్ తగిలి ఉంటుంది కదా మీకు? ఐ డోంట్ నో, తగిలినట్టుంది మన కారు తారగా గుద్దిరా. అంటే ఇండియన్ డ్రైవింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దెన్ అమెరికన్ డ్రైవింగ్, రైట్? యా బట్ ఐ ఎంజాయ్. నేను వచ్చినప్పుడల్లా నేనే నడుపుకుంటాను కారు. ఎందుకంటే ఇబ్బంది పడరా? అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది డ్రైవింగ్. నాకు యూకేలో సేమ్ సైడ్, యూకేలో సేమ్ సైడ్, రైట్ సైడ్ స్టీరింగ్ వీల్. సో నాకు ఎప్పుడు వచ్చినా నేనే కారు తీసుకొని నడుపుకుంటాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ట్రాక్టర్స్, లారీస్ నడిపేవాడిని. ఓకే. నేను ఇక్కడ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్లో పనిచేశాను కొన్ని రోజులు. అప్పుడు లారీ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను, అంత ముందే నేర్చుకున్నాను. అప్పుడు ప్రాజెక్ట్లో 1 month నేనే డ్రైవర్లా చేశాను. సో మనకి నో ప్రాబ్లం, డ్రైవింగ్ నో ప్రాబ్లం. కాకపోతే ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు డ్రైవర్ని పెట్టుకున్నాను. ఈరోజు లేడులే కానీ ఇప్పుడు అంతా ఫోన్లు ఎక్కువైపోయినాయి కదా, ఫోన్లు, మెసేజ్లు చూస్తున్నారు కదా మీరే, వస్తారే ఉన్నాయి.